కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఐ థింక్ దిస్ ఈస్ ది హయ్యెస్ట్. లాస్ట్ టైం కూడా 307 చేసాం. సో దట్ మీన్స్ ఊరూరా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసిన జిల్లా ఏదైనా ఉంది అంటే ఓన్లీ జగిత్యాల జిల్లా. సో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పండుతుందే అక్కడ అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసినాం. రైతుల కోరిక పైన రైతుల సౌకర్యం కోసం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంత జిల్లా యంత్రాంగానికి సమస్యగా ఏర్పడుతుంది. అంటే గన్నీ బ్యాగులు ఇవ్వటం కానీ, లేకపోతే వేయింగ్ స్కేల్ తీసుకురావటం కానీ, కొనుగోలు కేంద్రాలకి టీంలు ఏర్పాటు చేయటం కానీ, వారికి శిక్షణ చేయటం కానీ, మొబైల్ యాప్ వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ బండ్లు పోవటం కానీ, ఎన్ని సమస్యలు మన ఎదురైనా కానీ రైతుల కోసం మరి వీటిని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే భావనతోటి మరి ఈసారి కూడా 316 కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ ఖరీఫ్లో 3 లక్షల మెట్రిక్ టన్స్ వస్తుందని భావిస్తున్నాం, కానీ 3-3.5 లక్షలు వస్తుందని భావిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకూడదు. కొనుగోలు చేసేటప్పుడు ఇటు పేమెంట్స్లో కానీ, రైతులు ఏదైతే వాళ్ళు ధాన్యం అమ్మారో వారికి డబ్బు జమ చేయటంలో కానీ, లేకపోతే తూకాలు వేయటంలో కానీ, లేకపోతే కొనుగోలు చేయటంలో కానీ, లేకపోతే మిల్లర్స్ దగ్గర డెలివరీ కావటం కానీ, లేకపోతే లోడింగ్ కానీ, అన్లోడింగ్ కానీ, హమాలీస్ ప్రాబ్లమ్స్ కానీ, కాటా వేయటం కానీ, ఇలాంటి ఏ సమస్యల పైన కూడా మరి వాళ్ళకి రైతులకి అసౌకర్యం కలగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో మరి అందరినీ నియంత్రించే విధంగా ఈరోజు ఒక హెల్ప్ లైన్ కేంద్రం, ఒక సహాయక కేంద్రం, కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాల్ సెంటర్లో 3 నుంచి 4 ఫోన్లు ఉంటాయి. మేమే ప్రతి సెంటర్కి ఒకటి రైతులకి ఏమైనా సమస్య ఏర్పడితే మాకు చెప్పడానికి ఆ ఫోన్ పనికొస్తుంది. అదేవిధంగా ప్రతి సెంటర్కి మేమే కాల్ చేసి మీకేమైనా గన్నీళ్ళు ఉన్నాయా, లేకపోతే మీకేమైనా హమాలీ ప్రాబ్లం ఉందా అంటే వాళ్ళు, లేదా మీకు లారీ టైంకి వచ్చిందా లేదా, లేదా లోడింగ్ కరెక్ట్ టైం అయిందా లేదా, అన్లోడింగ్ అయినా కరెక్ట్ అయిందా లేదా అనేది మేమే వాళ్ళని అడుగుతాం. సమస్యలు వాళ్ళు చెప్పేది కాకుండా ప్రతి ఒక్క కేంద్రానికి ఫోన్ చేసి మేమే సమస్యలు అడిగి ఎప్పటికప్పుడు సమస్యలను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ దీన్ని ఈ కాల్ సెంటర్స్ని, ఈ కాల్ నంబర్స్కి ఫ్రీ కాల్ చేసుకొని మరి మీ యొక్క సమస్యలు తెలిపితే వెంటనే మేము ఈ సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈసారి ఎంఎస్పి కూడా కనీస మద్దతు ధర కూడా పెరిగి ఉన్నాయి మీకు తెలుసు. సో ఆల్మోస్ట్ 1770 రూపాయలు గ్రేడ్ ఏ, 1750 రూపాయలు కామన్ రకం. సో ఆ విధంగా మరి లాస్ట్ టైం 1550 ఉండేది, ఈసారి 200 రూపాయలు సుమారు పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం మిగతా లాస్ట్ టైం అయితే చాలామంది మిల్లర్స్ కొనేటోళ్ళు అండ్ బయట నుంచి వచ్చే కొనేటోళ్ళు, కాబట్టి ఈసారి అలాంటి అవకాశం లేకపోవచ్చు. బట్ ఎంత ధాన్యం వచ్చినా ఖచ్చితంగా కొనుగోలు చేయడానికే 316 కొనుగోలు కేంద్రాలని స్వయం సహాయక సంఘాల ద్వారా, అదేవిధంగా సొసైటీస్ ద్వారా మరి మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి మరి రైతు సోదరులందరూ ఈ కొనుగోలు కేంద్రాలని సజావుగా సద్వినియోగం చేసుకొని మరి జిల్లా యంత్రాంగానికి సహకారం చేసుకుంటూ చిన్న సమస్యలు ఉంటే మాకు ఇమ్మీడియట్గా మీకోసమే ఈ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాల్ సెంటర్లో మరి మీ ఫిర్యాదులు చేసి వెంటనే చేయొచ్చు. అండ్ నంబర్ కూడా 1800-425-8187. ఇది ఫ్రీ కాల్. మళ్ళీ మేము చేసే వేరే నంబర్లు ఉన్నాయి. సో ఇది 1800-425-8187. ఇది టోల్ ఫ్రీ నంబర్. ఎవరైనా ఫోన్ చేయవచ్చు, ఏవైనా సమస్యలు చెప్పవచ్చు. ఇవి కాకుండా మేమే 4 ఫోన్లు మిగతా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఓన్లీ ప్రతి సెంటర్కి ఇన్ఛార్జెస్ తోటి మేము మాట్లాడతాం. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, గన్ని బ్యాగులు కానీ అలా ఇతర సమస్యలు ఉంటే మేమే మళ్ళీ వెంటనే చేయడానికి, వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చే ముందు మేమే వాళ్ళని కాంటాక్ట్ చేసి సమస్యలు తీర్చడానికి చేస్తున్నాం. ఇప్పటికే
87 కొనుగోలు కేంద్రాలని ఇప్పటికే ప్రారంభం చేసినాం. అండ్ మనకు గన్నీస్ కూడా 44 లక్షలు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక 24 లక్షలు వచ్చేవి, అవి కూడా వచ్చేస్తాయి. పెద్ద ఇష్యూస్ ఇప్పుడైతే ప్రస్తుతం లేదు. రైతు సోదరులు మరి వారి యొక్క ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తీసుకొని వచ్చి అండ్ సరి అయిన తేమ శాతంతో తీసుకొచ్చి మరి వెంటనే కొనుగోలు అయ్యే విధంగా వారు కూడా సహకారం చేయాలని మనసారా